భోంచేరా? చేయను. ఏ అక్కర్లేదు. అలాగా? అలకా లేదు, పిలకా లేదు. ఇంకెవరైనా అయినట్టయితే చెంప పగల కొట్టేవాడిని. కొట్టండి. అసలు నీకు ఈ పిచ్చి డ్రెస్సులు ఫ్యాన్స్ ఏమిటి? లోకంలో ఎవరైనా మొగుడిని అంత అసహ్యంగా తయారు చేసి పంపిస్తారా? ఇంత అందమైన శ్రీవారిని అలాగే పంపిస్తే దిష్టి తగలడు. మక్కువ ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ, మక్కువ ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ, ఈ జోడు సంఖ్యల కాదన్నా వీడిపోదమ్మ, ఏడేడు జన్మల ఖైదమ్మ దాటిపోనమ్మ. బంధాల బంధాలు వేసింది పాల వెన్నెల, మోహాల మైకాలు పూసింది పూల తల్లులా, మల్లెల వేళయ్యా అల్లరి కృష్ణయ్య, మక్కువ ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ. సరదా పడగానే యదా పద హుషారుగా ఊగుతున్నాయే, ఉలికి పడుతూ ఉడుకుతుందయ్యా, ఉలికే వయ్యారి వేదం ఎలికి పడుతూ ఉరుకుతుందమ్మా. మల్లెల వేళయ్యా అల్లరి కృష్ణయ్య, మక్కువ ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ. పగలే మన కోసం అరాకుగా ధరించగా వెన్నెల వేషం, దొరికే అవకాశం ప్రతి క్షణం సదా వీరి ప్రభావం. మనసే పంచవన్నెల్లో మనకు నిలిపి మరో ప్రపంచం, మనకే సదా నివాసం, మనకు లేదు మరే ప్రపంచం. మక్కువ ముళ్ళేసే టక్కరి చిన్నమ్మ, మల్లెల వేళయ్యా అల్లరి కృష్ణయ్య, ఏడేడు జన్మల ఖైదమ్మ దాటిపోనమ్మ. నా జారు బయట వైరచ్చంగా జంట ఉండయ్యా, బంధాల బంధాలు వేసింది పాల వెన్నెల, మోహన మైకాలు పూసింది పూల తల్లులా. చూడమ్మాయి, అంతగా ప్రాడుకోవాలనుకుంటే ఏ బాత్రూమ్ లోనో ఏ వంటగదిలోనో ఒంటరిగా ప్రాడుకో. అంతేగ్రాని రోగుడితో కలిసి డూయెట్లు ప్రాడుకున్నావు అనుకో, అతగాడికి నువ్వు అలసైపోతావు. భర్త కలిసైపోవడం తప్పున్నారా? అలుసైపోతే నిన్ను అసలు లెక్క చేయడు, నీకు అసలు విలువే ఇవ్వడు. అతని చేతిలో క్రీ ఇస్తే ఆడే బ్రహ్మలాగా మిరిగిలిపోతావు. అలాగా?
అయితే ఇక నుంచి డ్యూయెట్లు పాడను వదినా. చూడమ్మాయి, మృగుడు అంటే మృడును వేసేవాడని అర్థం.